నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో నూతన డయాఫ్రమ్ వాల్ చేపడతామన్న సీఎం చంద్రబాబు. జగన్ కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనమైందంటూ ఆవేదన. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కిడ్నాప్ కేసును పునర్విచారణ చేపడతాం. ఇంకా అనేక కేసులను రీవెరిఫికేషన్ చేస్తామంటూ స్పష్టం చేసిన డీజీపీ తిరుమలరావు. మేయర్ సురేష్ బాబు ఇంట్లో చెత్త వేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టండి. కడప ఎస్పీని కోరిన వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. బషీర్బాగ్ విద్యుత్ పోరాట యోధులకు భీమవరంలో నివాళి. ప్రాణాలర్పించిన అమరుల త్యాగాన్ని పాలకులు గుర్తించాలంటూ సిపిఎం నేత బలరాం హితవు. పోలవరం ప్రాజెక్టు తొలి దశకు 12,127 కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సహా మిగిలిన హెడ్వర్డ్స్ పనులు 2027 మార్చి నాటికి పూర్తవుతాయని ప్రకటించారు. ఇందుకు గాను ప్రధానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. పోలవరం తొలి దశ పనులకు నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందున హెడ్వర్డ్స్ పనుల కార్యాచరణను సిద్దం చేయనున్నట్టు తెలియజేశారు. రాష్ట్రంతో పాటు పోలవరం ప్రాజెక్టును సైతం జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరిట నష్టం కలిగించారని అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 2020 వరదలకు ప్రాజెక్టు వాల్ దెబ్బతిన్నట్లు తేలిందన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నందున కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతామన్నారు. ఇది పూర్తి చేస్తూనే ఎర్త్కమ్ రాక్ఫెల్ డ్యామ్ ను కూడా నిర్మిస్తామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన, ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్లాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది. మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్ లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ 75 సార్లు వెళ్ళాను. ఈ రోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ అది ప్రాజెక్ట్. ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్ లో వెరీ క్రూషియల్ స్మాల్ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి. ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పనులు నిలిపేమన్నారు. కెన్ యు ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, 1 ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్ లో గాని అసెంబ్లీలో పెడితేనే అవుతుంది. అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళేం చేశారు? ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్ లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్ లో కూడా ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మొత్తం మూటముల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు. అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు. ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్ట్ తయారు చేశారు. అంటే గర్వమా, పొగురా, లేకపోతే మనిషికి అహంభావమా, లేకపోతే చేతగాంతనమా, లేదంటే పిచ్చితనమా, ఏదైనా నచ్చు. మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి 2 సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి. 15 నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కి అంటే 500 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. కాబట్టి 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోవడానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు. వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ ని అనాథన చేసి, ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ ని పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు. గాలికి వదిలిపెట్టేశారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు గాని మ్యాండేట్ మిస్యూజ్ వల్ల
జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది. మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు. దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా, ఎందుకంటే మేము ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం. ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్ట్ ని చాలా తొందరలో, నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్లారు, మా డిపార్ట్మెంట్ వెళ్లారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం మళ్లీ పోలవరాన్ని ట్రాక్ లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ, ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్లీ జీవాన్ని పోశాం. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నాం. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంట్లో చెత్త వేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టారని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి పలు అంశాలను వివరించారు. అనంతరం వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో చెత్త వేయడం దురదృష్టకరమన్నారు. కడప చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో మేయర్ ఇంటిపై చెత్త వేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ అంశాలను జిల్లా ఎస్పీకి వివరించామని, విచారించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేయర్ ఇంటి మీద చెత్త తీసుకుపోయి వేపించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదేం దాంట్లో స్థానిక సంస్థలదే. కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో, అండ్ జీవో రాలేదని చెప్పేసి అంటారు, కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్టని పరిస్థితి, అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు. అది దానిపైన బాగా చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అపాయింట్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి, మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రిపాయింట్ చేయవచ్చు. అందరం కలిపి మేమంతా రిపాయింట్ చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా ఆయన ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి 9 మందినో ఏమో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సో తప్పకుండా మీరు కూడా, అంటే యాజ్ ఏ మీడియా కూడా మీరు కూడా దీంట్లో కలగజేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎవరైతే ఇటువంటి చర్యలు చేసినారో వాళ్ళకు మీరు కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో తప్పకుండా ఈ రకంగా చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఇటువంటి చేసిన వాళ్ళను నిజంగా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయనున్నట్టు డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు ఆయన తెలియజేశారు. వివిధ కేసులకు సంబంధించి డీజీపీ స్పందించారు. మదనపల్లె ఫైల్స్ దహనం, ఈ చర్యకు వెనుక ఎవరున్నారనేది తెలుసుకుంటున్నామని అన్నారు. ముంబై నటి కుటుంబాన్ని వేధించిన ఘటనలో అధికారుల ప్రమేయం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ ఘటనపైన సమగ్ర దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. ఇక విశాఖలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. మన్యంలో గాంజాయి పెంచకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తిరుమలరావు వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఏరియాకు సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం ఇప్పుడే కాదు, చాలా కాలం ఉంటుందండి. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే ఏమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మీకు తెలుసు, ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని నేరాలు అయితేనేమి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము. అది ఎర్రచందనం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసామో ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. అదేవిధంగా గంజాయి విషయంలో ముఖ్యంగా సాగుని అరికట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం సోయింగ్ సీజను చూస్తూ ఉన్నట్టు మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఈ సమయంలో నాట్లు వేసే సమయం కాబట్టి అది గంజాయి వేయకుండా ప్రత్యామ్నాయమైనటువంటి సీడ్స్ ఇప్పటికే చాలా ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా అభివృద్ధిలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం మీకు తెలుసు, కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడంలో. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నా కానీ ఒక విధంగా చిన్న చిన్న ఎర వేసి విక్టిమ్స్ని మాయలో పడేసి మీకు ఏదో ఒక పార్సల్ వచ్చింది, లేదా బాంబే క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నాను ఇంకో విధంగా చెప్పి, లేకపోతే ఇంకో విధంగా వాళ్ళని ముందుగా లొంగ తీసుకొని కొంతమంది మహిళలతో మాట్లాడించి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇవన్నీ జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికి కూడాను ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏమి చేయాలి, ఏ విధంగా అయితే రోడ్ యాక్సిడెంట్ అప్పుడు గోల్డెన్ అవర్లో చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం, ప్రాణాలు కాపాడగలుగుతాం అని చెప్పినట్టే ఇక్కడ కూడాను గోల్డెన్ అవర్లో మాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే, అంటే అఫైర్ జరిగిన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చినట్లయితే ముందు ఏదైతే డబ్బులు వీడి దగ్గర పోయినాయో వాటిని ముందు బ్యాంక్ అకౌంట్ని అక్కడ ఫ్రీజ్ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టెప్స్ తీసుకొని విక్టిమ్ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం అయితేనేమి, హాస్పిటల్ సేఫ్టీ విషయంలో కూడా విధాలు చర్యలు తీసుకుంటాం. సో ఏది అయినప్పటికీ మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏ విధమైనటువంటి శాంతి భద్రతల విషయంలో కానీ ఏదైనా కానీ మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలకి వీలైనంత చట్టానికి లోబడి పనిచేస్తూ అన్ని విధాల కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీసు తరఫున కూడా ఆ దిశలో పనిచేస్తామని మేమందరం తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.